మనం ఇప్పుడు టీజీ జెన్కో ఆఫీస్ దగ్గర ఉన్నాం. వీళ్ళు మార్నింగ్ నుంచి ఇదే విధంగా రోడ్డు మీద నిలబడి ఉన్నారు. వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అయినా కూడా ఏ అధికారి గాని ఏ ప్రభుత్వ అధికారి గాని వీళ్ళు పట్టించుకున్న నాదులు లేదు. ఇక్కడ అంశం ఏంటంటే వీళ్ళకి 2023లో 400 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటికి ఎగ్జామ్ రిలీజ్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలీజ్ కూడా చేశారు. అయినా ఇప్పటికి కూడా 400 పోస్టులు కూడా 1:1 రేషియో ప్రకారం ఇక్కడ అందరూ కూడా బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంఎస్సీ కెమిస్ట్రీలు అయిపోయిన వాళ్ళు, ఏఈ పోస్టులు చూస్తే మనం 339 పోస్టులు ఉన్నాయి. కెమిస్ట్రీ పోస్టులు చూస్తే 60 పోస్టులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి జాబులు సంపాదించి కూడా ఈ రోజున వాళ్ళ పోస్టింగ్ లెటర్లు తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ అధికారి కూడా మార్నింగ్ నుంచి వీళ్ళని ఒకసారి మనం చూస్తుంటే చూడండి, టిఫిన్ లేకుండా నీళ్లు లేకుండా పొద్దున్న నుంచి కూడా రోడ్ల మీద కూర్చున్నారు. ఏ అధికారి కూడా ఇంతవరకు కూడా స్పందించిన పాపాన పోలేదు. ఒకసారి వీళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కలిపి అభ్యర్థులు ఉన్నారు. ఓకే. నోటిఫికేషన్ వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలు దాటింది. ఓకే. సెప్టెంబర్ నెలలో మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు కాబట్టి తొందరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని కూడా వాళ్ళు అన్నారు. మాకు కూడా అంతే తొందరగా ఇస్తారా అని చెప్పేసి ప్రజెంట్ కొంతమంది గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా రిజైన్ చేసిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పటికీ ఇంకొక 10 రోజులు అయితే 4 నెలలు అవుతుంది. 4 నెలల దాటినా కానీ ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. మేము ప్రభుత్వానికి విన్నపం మాత్రమే చేస్తున్నాము, వీలైనంత త్వరగా మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వమని. చాలా మంది ఫైనాన్షియల్ ఇప్పటికే లాస్ అయ్యారు. నోటీస్ పీరియడ్ కంప్లీట్ చేయకుండా కూడా ఉల్టా పే చేసిన వాళ్ళు ఉన్నారు మనీ. సో ప్రభుత్వానికి ఇదే మా విన్నపము. మీరు ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ఈ జెన్కో సంబంధించిన ఆఫీసర్లు కానీ కలిసే ప్రయత్నం చేశారా? ఇప్పటికి పలుమార్లు చాలా సార్లు కలిసినప్పుడల్లా వీకెండ్ లో ఇస్తాము, మంత్ ఎండ్ లో ఇస్తాము అని ఇప్పటికే 3 నెలలు దాటేశారు. ఈసారైనా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ చిన్న పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకైనా ఏదైనా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సీఎం కానీ ఆ సంబంధించిన అధికారులను ఎవరన్నా మీరు కలిసి మీ విన్నపం తెలియజేశారా? టీజీ జెన్కో సిఎండికి చాలా సార్లు అయితే విన్నపం చేశాము. పలుమార్లు డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసే వారు కూడా ఇచ్చేస్తాం వీలైనంత తొందరగా, అన్ని రెడీ ఉన్నాయి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తో సహా రెడీ ఉన్నాయి, ఇంకా డిలే ఏం లేదు, ఇస్తామా అని ఈ మాటనే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇంతవరకు అయితే ఇచ్చిన పరిస్థితి లేదు. ఓకే, చూస్తున్నారుగా వీళ్ళ పరిస్థితిని. రేవంత్ రెడ్డి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ వీళ్ళని ఒకసారి వీళ్ళ యొక్క గోడ్ని జాబులు వచ్చినా కూడా ఈ రోజున ఎంతో కాలం చదువుకొని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళని మనం ఒకసారి ఆలోచించి వీళ్ళ సమస్యను పరిష్కరించి వీళ్ళకి త్వరగా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రిలీజ్ చేసేసి వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని మా మీడియా తరపున కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాం.